హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే చెక్ చేద్దాం. తర్వాత ట్రేడింగ్ బెస్టా, ఇన్వెస్ట్మెంట్ బెస్టా అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. మై ఒపీనియన్ వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఫుల్ టైం కెరియర్గా ఉన్న వాళ్ళు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అయితే మంచి ప్రాఫిటబుల్ అయితే కావచ్చు, వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లైవ్లో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు, మనమైతే పీపీటీ అయితే చెక్ చేస్తున్నాం. ఇక్కడ వాట్ ఈస్ ద ట్రేడింగ్ అంటే, ఇక్కడ ట్రేడింగ్ అంటే ఏం లేదు. స్టాక్స్ లేదా స్టాక్స్ ని ఈ రోజు కొని ఈ రోజే అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. లేదు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళు కూడా ఆ రోజు కొని ఆ రోజే అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. కొన్ని సెకండ్లో ప్రాఫిటబుల్ కావచ్చు, కొన్ని సెకండ్లో లాస్ కూడా కావచ్చు, కొన్ని గంటల్లో కూడా ప్రాఫిటబుల్ అయితే కావచ్చు, కొన్ని గంటల్లో కూడా లాసెస్ అయితే పొందవచ్చు. అందువల్ల దీంట్లో రిస్క్ మేనేజ్మెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, టెక్నికల్ అనాలిసిస్ అయితే వచ్చి ఉండాలి. అప్పుడే దీంట్లో అయితే మంచి ప్రాఫిటబుల్ అయితే కావచ్చు. ఇప్పుడైతే మీకు ట్రేడింగ్ అంటే అర్థమైంది కదా. స్టాక్స్ ని ఆ రోజు కొని ఆ రోజు అమ్మడాన్ని ట్రేడింగ్ అంటారు. లేదు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డెరివేటివ్స్ చేసే వాళ్ళని ట్రేడింగ్ కింద తీసుకోవచ్చు. ఏదైనా కానీ ఈ రోజు కొని ఈ రోజు అమ్మడాన్ని ట్రేడింగ్ అంటారు. కొన్ని సెకండ్లలో కూడా అమ్ముకోవచ్చు, కొన్ని సెకండ్లలో కూడా లాసెస్ కూడా వస్తాయి. హై ప్రాఫిటబుల్ అయితే ఉంటుంది, హై లాసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడైతే చూడవచ్చు, స్టాక్ సెలెక్షన్ అయితే రావాలి, రిస్క్ మేనేజ్మెంట్ రావాలి, మార్కెట్ వాలటాలిటీ అయితే ఉండాలి. చాలా అయితే నేర్చుకోవాలి. మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, మార్కెట్ సైకాలజీని అయితే డిపెండ్ చేసుకోవాలి. మార్కెట్ బులిష్ ఉందా లేదా, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నది నేర్చుకోవాలి. ఇక్కడైతే చూడవచ్చు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేసేవాళ్ళే పక్క టెక్నికల్ అనాలిసిస్ అయితే నేర్చుకోవాలి. ఇక్కడైతే టెక్నికల్ అనాలిసిస్ సంబంధించినవి అయితే చూడవచ్చు. క్యాండిల్ స్టిక్స్ ఐడెంటిఫై చేయాలి, మార్కెట్ బుల్లిషా లేదా బేరిషా, మార్కెట్ వాలటాలిటీ ఉందా అనేది చాలా టెక్నికల్ అనాలిసిస్ అయితే నేర్చుకోవాలి. అప్పుడైతే మనం మంచి ప్రాఫిటబుల్ కావడానికి అయితే అవకాశం అయితే ఇంట్రాడే ట్రేడింగ్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, రిటైర్మెంట్ ప్లాన్ లేదా మనకి ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మంచి వెల్త్ క్రియేట్ చేయడానికైతే స్టాక్స్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో లేదా గోల్డ్లో లేదా రియల్ ఎస్టేట్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తాం. ఈ రోజు మన స్టాక్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడైతే చూడొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు, స్టాక్స్లో చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు, గోల్డ్లో చేయొచ్చు, గవర్నమెంట్ బాండ్స్లో చేయొచ్చు, ప్రొవిడెంట్ ఫండ్స్లో చేయొచ్చు, డిఫెన్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే రకరకాలుగా అయితే చేయొచ్చు. మనకి అమౌంట్ని భాగాలుగా అయితే విడదీసి ఒక్కొక్క దాంట్లో కొద్దిగా పర్సంటేజ్ రూపంలో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. స్టాక్స్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ లేదా కొన్ని అయితే బేసిక్స్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. ఇప్పుడైతే చూడొచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్ అయితే తెలుసుకోవాలి. కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, కంపెనీ సేల్స్ పెరిగాయా లేదా, క్వార్టర్లీ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యూచర్ గోల్స్ ఏంటి, దానికి కంపెనీ యొక్క అనాలిసిస్ రావాలి. ఫ్యూచర్ అవుట్లుక్ అయితే తెలుసుకోవాలి, ఎకానమిక్ కండిషన్స్ అయితే తెలుసుకోవాలి, ఫ్యూచర్ ప్రాబబిలిటీ అయితే తెలుసుకోవాలి, ఎకానమిక్ కండిషన్స్ తెలుసుకోవాలి. కరోనా టైం వచ్చిన తర్వాత మార్కెట్స్ ఏ విధంగా డిపెండ్ అయ్యారు, మార్కెట్ వాలటాలిటీని స్ట్రగుల్ చేశాయో అది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోవాలి. అలాంటివి అయితే ఉంటాయి. కంపెనీ ఇండస్ట్రీ అనాలిసిస్ రావాలి, చాలా అయితే టెక్నికల్ అనాలిసిస్ అయితే రావాలి. కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, పిఈ రేషియో, డివిడెంట్, అలాంటివి చాలా అయితే నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ డేటా అయితే తెలుసుకోవాలి. ఇండస్ట్రీ అనాలిసిస్, ఎకానమికల్ సర్వీస్, రెవెన్యూ, సేల్స్, అంటే ఆ సంవత్సరం సేల్స్ పెరిగాయా తగ్గాయా, ఫండమెంటల్ అనాలిసిస్, మేనేజ్మెంట్ ఏ విధంగా చెప్తుంది, ఫ్యూచర్ గోల్ని ఏ విధంగా అందరికన్నా మీట్ అవుతున్నారా లేదా అనేది స్టాక్స్ని ఐడెంటిఫై చేయాలి. పొలిటికల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, మన స్టాక్స్కి యుద్ధాలు ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, దానివల్ల కూడా మార్కెట్ స్ట్రగుల్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే లైవ్లో టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే వస్తున్న లైవ్లో ఇక్కడైతే చూడవచ్చు, టెక్నికల్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీయడం, క్యాండిల్ స్టిక్స్ని ఐడెంటిఫై చేయడం, ఈ విధంగా అయితే నేర్చుకోవాలి. 15 నిమిషాల్లో పెట్టాలి. మార్కెట్ టైం ఫ్రేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ టైం ఫ్రేమ్లో చేస్తున్నావు, డైలీలో చూస్తున్నావా, 1 అవర్లో చూస్తున్నావా, 4 అవర్స్లో చూస్తున్నావా, ఇక్కడైతే చూడొచ్చు. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి ఈ విధంగా. తర్వాత డైలీ మన స్టేట్మెంట్స్ అయితే అప్డేట్ అయితే చేసుకుంటాలి. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ డైలీ పాయింట్స్ కూడా మనం అయితే ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడైతే చూడు, అప్ స్టాక్ లేదా రియల్ ఎస్టేట్లో అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చేసే వాళ్ళైతే మనం అయితే ఇక్కడైతే చూసి
పిఈసి బై చేసేవాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వెళ్తే ఆ రోజు కొని అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఇక్కడైతే చూడొచ్చు డెలివరీ అంటే ఎక్కువ రోజు హోల్డ్ చేయడం, ఇంట్రాడే అంటే ఆ రోజు కొని ఆ రోజు అమ్మడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అర్థమైంది కదా? ఇప్పుడైతే లైవ్లో అయితే ఇంకోసారి డిస్కషన్ అయితే చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్రాడే ట్రేడింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి తేడా అయితే, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, మన లాంగ్ టర్మ్ మంచి వెల్త్ ని క్రియేట్ చేయడానికి రిటైర్మెంట్ ప్లాన్ అనుకోవచ్చు. లేదంటే ఒక భూమిని ఏ విధంగా కొంటామో స్టాక్స్ కూడా టాప్ కంపెనీస్ ఉంటాయి కదా, స్టాక్స్ అయితే తీసుకుని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి ప్రాఫిటబుల్ అయితే కావచ్చు, మంచి వెల్త్ అయితే క్రియేట్ చేయొచ్చు మన పిల్లలకి. లేదంటే చాలా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదంటే 2 3 సంవత్సరాలు హోల్డ్ చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏం లేదు, ఆ రోజు కొని ఆ రోజు అమ్మడాన్ని స్టాక్స్ లేదా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, డెరివేటివ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అమ్మడం ద్వారా హై ప్రాఫిటబుల్ ఉంటారు, హై లాసెస్ కూడా ఉంటాయి, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటాయి, క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ రావాలి, టెక్నికల్ అనాలిసిస్ రావాలి, మార్కెట్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా, వాల్టాలిటీనా, కన్సల్టేషన్ జోనా, క్యాండిల్ స్టిక్స్ని ఐడెంటిఫై చేయాలి, చాలా ఉంటాయి. టెక్నికల్ అనాలిసిస్ అయితే నేర్చుకోవాలి. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫండమెంట్ అనాలిసిస్ అనేది నేర్చుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్ ప్లస్ ఫండమెంట్ అనాలిసిస్ నేర్చుకుంటే ఇంకా మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకోగలం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్ అయితే అర్థమైందిగా. ఇన్వెస్ట్మెంట్ బెస్టా, ట్రేడింగ్ బెస్ట్ అయితే కామెంట్ అయితే చేయండి. నాకు వచ్చేసి ఫుల్ ఇంట్రాడే చేస్తూ ఫుల్ టైం కెరియర్గా ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళడం వల్ల మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ని కొన్ని సంవత్సరాలనే అచీవ్ చేయొచ్చు. దాదాపు 5 to 10 yearsలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ గ్రోత్ అయితే ఉంటుంది. హై ప్రాఫిటబుల్, హై లాసెస్ కూడా ఉంటాయి. చాలా ప్రాఫిటబుల్ ఉంటుంది, హై లాసెస్ కూడా ఉంటాయి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాము, ఒకే రోజు 10,000 20,000 బై చేసి ఒకే 10,000 20,000 లాస్ కాకుండా అట్లా ఒక మంత్లీ ప్రాఫిటబుల్ ఉన్నామా లేదని చాలా ఇంపార్టెంట్ ఇంట్రా ట్రేడింగ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తన ఆశిస్తాం. జై హింద్, జై భారత్.